ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 18వ తారీఖు బుధవారం అండి. మరి ఇవాళ సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనం సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు నిన్నటితో మాఘమాసం వెళ్ళిపోయింది. ఇవాళ పాల్గొన మాసం. అయితే ఇది కూడా శిశిర ఋతువే. ఎందుకని మాఘ పాల్గొన మాసాలు రెండు శిశిర ఋతువు. ఒకసారి మన పిల్లలకి వాళ్ళకి కూడానండి ఈ ఋతువులు, ఈ తెలుగు నెలల పేర్లు ఇవన్నీ కూడా కనీసం ఇదిగో ఇటువంటి కార్యక్రమం ఉన్నా మీరు మీ పిల్లలకు కూడా వినిపిస్తుంటే అసలు ఇవాళ ఏం తిథి, ఏ ఋతువు, ఏ నెల, తెలుగులో ఏ నెల, ఇవన్నీ కొంచెం చాలా అవసరం. ఎంతసేపు ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇదంటే ఈ పుట్టినరోజులు, ఇదంటే ఇంగ్లీషు పద్ధతే. అసలు తెలుగులో మర్చిపోతున్నాం మనం. తెలుగులో ఏ తిథో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా చివరికి ఎలా వచ్చామంటే ఆ తారీఖు కూడా మర్చిపోయి చివరికి అంత ముందో వెనకో ఆదివారాలు లేకపోతే ఎవరు రారట. అందుకని ఇలా మార్చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అలా కాదు. మన పద్ధతులు, మన సాంప్రదాయాలు అవన్నీ కూడా మన పిల్లలకు కొంత కాకపోతే కొంత అయినా అవన్నీ నేర్పాలి. కాబట్టి ఇవాళ మనకి ఏమిటనమాట అండి, శిశిర ఋతువులో మరి పాల్గొన మాసం అనమాట అండి. ఈ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి వాళ్ళ నుంచి ప్రారంభం అవుతున్నది. సాయంకాలం 5 గంటల వరకు పాడ్యం ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:47 నుంచి ఉంది, 7:30 వరకు ఉంది. మళ్ళీ తర్వాత దుర్ముహూర్తం ఇవాళ 11:50 నుంచి 12:36 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇకపోతే ఇవాళ బుధవారం కాబట్టి సౌమ్యవారము, తిథి కూడా మంచి ఏదైనా పనులు ప్రారంభించుకోవడానికి పాడ్యమి. తర్వాతనేమో బుధవారం కాబట్టి మీరు ఏదైనా పనులుంటే ప్రారంభించుకోవడంలో కూడా ఏం దోషం ఏమి మీకు అనిపించదు. తర్వాతనేమో ఇది ఏంటంటే రండి, తెలుగు నెలలో ప్రత్యేకత ఉంది. మనకి ఏదో పేర్లు పెట్టం కాదండి. ఇవాళ మనం పౌర్ణమి మన దీన్నే చూసినట్లయితే ఇదేంటి క్యాలెండర్లో చూసినా మీకు కనిపిస్తుంది పంచాంగం. ఒకవేళ పౌర్ణమి నాడు చూస్తే ఇవాళ ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉంది కాబట్టి పాల్గొనం. దాన్నే ఇదేంటి పుబ్బ ఉత్తర అంటుంటారు అన్నమాట. అందుకని ఈ ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి అది. అందుకని ఈ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే దీనికి పాల్గొన మాసం అని పేరు వచ్చిందండి. ఇంతకుముందు మాఘమాసం అంటే ఏంటి, ఆ రోజున మీరు పౌర్ణమి నాడు చూస్తే మఘా నక్షత్రం ఉంటుంది. ఇట్లా మన జ్యోతిష్ శాస్త్రం అనేది క్యాలిక్యులేటెడ్ అండి. అది ఒక సిస్టమేటిక్ గణిత శాస్త్రంలాగా చాలా చక్కగా